ఒక నెగిటివ్ ప్రచారంతోనే 5 ఏళ్ల పాటు జగన్‌కి సంబంధించి ఏ మంచి జరిగినా చెడు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికీ అదే చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు సాక్షి అప్పట్లో జరిగిన మంచిని గురించి ఇప్పుడొచ్చిన నివేదికల ఆధారంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఇండియా బయో ఎకానమీ నివేదికని బేస్ చేసుకుని ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఏంటయ్యా దీంట్లో అంటే 2024లో దేశవ్యాప్తంగా బయో ఇండస్ట్రీ విభాగం 6,72,520 కోట్ల విలువైన ఉత్పత్తి సాధిస్తే అందులో ఆంధ్రప్రదేశ్ 12% వాటాతో మొదటి స్థానంలో నిలిచింది 2024 నాటికి. అంటే అప్పుడు ఈ జగన్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో గత ఏడాది రాష్ట్రంలో బయో ఇండస్ట్రీ ద్వారా 71,724 కోట్ల విలువైన ఉత్పత్తులు నమోదే. ఇందులో అత్యధికంగా ఆక్వా ఫీడ్ 38,520, పౌల్ట్రీ ఫీడ్ 12,986 కోట్లు, ఆల్కహాల్ 20,210 కోట్లు ఉన్నాయి. ఏపీ తర్వాత మహారాష్ట్ర 11.4% వాటాతో రెండో స్థానంలో, తమిళనాడు 10.1%తో, కర్ణాటక 8.5%, పంజాబ్ 8.4% వాటాతో ఉన్నాయి. బయోఫార్మా రంగంలో కూడా రాష్ట్రం వేగంగా దూసుకుపోతుందని ఏకంగా 8 ఫార్మా క్లస్టర్లతో దేశంలో 3వ స్థానంలో ఉన్నట్టు వేదిక చెప్పుకొచ్చింది. 48 ఫార్మా క్లస్టర్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిస్తే ఆ తర్వాత గుజరాత్ 13, ఆంధ్రప్రదేశ్ 8 క్లస్టర్లు కలిగి ఉందని చెప్పుకొచ్చింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ కీలకమైన ఫార్మా ప్రాజెక్టుని దక్కించుకుని అప్పుడే ఉత్పత్తి ప్రారంభించిందని గుర్తు చేసింది. అరవిందో గ్రూప్కి చెందిన లైఫజ్ అనే సంస్థ పెన్సిలిన్ జీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి గత ఏడాది వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. మరోవైపు 274 స్టార్టప్లతో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో నిలిచిందని కూడా చెప్పుకొచ్చింది.